హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు JN2 అప్డేట్స్. సో మనకి ప్రీవియస్గా 4-2 రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అండ్ 2022-2024 బ్యాచ్ వాళ్ళ వరకు మీ యొక్క 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అండ్ ఎవరైనా డీటెయిన్ వల్ల లేదా సంథింగ్ క్రెడిట్స్ కానివ్వండి, అటెండెన్స్ వరకు కానీ మీరు ఒకవేళ డీటెయిన్ అయ్యి రీఅడ్మిట్ అయ్యి ఈ 2020 బ్యాచ్ వాళ్ళతో కూర్చొని చదువుకున్న వాళ్ళ పరిస్థితి అండ్ మీకు ఒకవేళ సబ్జెక్ట్స్ క్లియర్ అయితే PCCMMకి అప్లై ఎలా చేసుకోవాలి, అసలు PCCMM ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అండ్ సప్లీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లాస్ట్ డేట్ క్లోజ్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి, అసలు ఏమి మిస్టేక్ చేయకూడదు అనే దానిపైన మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మనం ఫస్ట్ కానీ చూసుకుంటే బీటెక్ B.Pharmacy ఇద్దరికి కలిపి PCCMMకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి యూనివర్సిటీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నిన్న. అండ్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నోటిఫికేషన్కి సంబంధించి. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమైనా మిస్టేక్ చేస్తే మన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, సర్టిఫికేట్స్లో ఈ PCCMMలో ఏది మెయిన్గా మనకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్, ఏ టైం నుంచి ఏ టైం వరకు వీళ్ళు PCCMMకి అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు అనే దానిపైన మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఫస్ట్గా మనం చూసుకుంటే బీటెక్ వాళ్ళ గురించి మాట్లాడతాను, తర్వాత B.Pharmacy గురించి మాట్లాడతాను, లాస్ట్లో వచ్చేటప్పటికి ఈ సప్లీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాట్లాడదాం. బీటెక్ వచ్చేటప్పటికి PCCMM మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి యూనివర్సిటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎవరికైనా సరే సింగిల్ బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఈ PCCMMకి అప్లై చేయడానికి అంటే మీరు అప్లికబుల్ అయితే కాదు. మీకున్న 160 క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ బ్యాచ్కి, అంటే 2020 నుంచి 2024 వరకు 4 years బీటెక్ చదివిన వాళ్ళకి 160 క్రెడిట్స్ మీరు గెయిన్ చేయాలి. ఆ 160 క్రెడిట్స్ కానీ మీరు గెయిన్ చేయగలిగితేనే మీరు ఈ PCCMMకి అప్లై చేయడానికి మీరు అప్లికబుల్ అవుతారు. లేటరల్ ఎంట్రీ అంటే 2021లో సెకండ్ ఇయర్ నుంచి చదువుంటారు బీటెక్. సో వాళ్ళకు వచ్చేటప్పటికి 121 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఆ 121 క్రెడిట్స్ మీరు గెయిన్ చేస్తేనే మీరు PCCMMకి అప్లై చేయడానికి అర్హులు అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు PCCMMకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు 200 రూపీస్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేటప్పటికి మీకు అది వచ్చేటప్పటికి బీటెక్ కానీ B.Pharmacy కానీ ప్రాసెస్ ఎలా అనేది ఈ వీడియో లాస్ట్లోనే చెప్తాను. సో అంతలోపల B.Pharmacy గురించి మాట్లాడి తర్వాత ఇద్దరికి ఒకే ప్రాసెస్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇద్దరికి ఒకేసారి చెప్తాను. సో B.Pharmacyకి వచ్చేటప్పటికి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి మీరు PCCMMకి అనే దానిపైన కూడా మాట్లాడదాం. B.Pharmacy కూడా PCCMMకి రెగ్యులర్కి వచ్చేటప్పటికి 213 క్రెడిట్స్ ఉన్నాయి. సో మీరు 213 క్రెడిట్స్ గెయిన్ అవ్వాలి. గెయిన్ అయితేనే మీరు అప్లికబుల్ PCCMMకి అప్లై చేయడానికి. అండ్ లేటరల్ ఎంట్రీకి వచ్చేటప్పటికి 154 క్రెడిట్స్ ఉన్నాయి. సో 154 క్రెడిట్స్ మీరు గెయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేటప్పటికి 200. అండ్ బీటెక్ కానివ్వండి, B.Pharmacy కానివ్వండి, మీకు అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ PCCMMకి అంటే 15th మే నుంచి, అంటే ఈ మంత్ 15th నుంచి 31st మే వరకు టైం ఇచ్చారు PCCMMకి అప్లై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ డేట్ అంటే 31st మే 31st లాస్ట్ డేట్. అండ్ PCCMM వాళ్ళు ఎప్పటి నుంచి ఇస్తారు అంటే నెక్స్ట్ మంత్ 5th నుంచి వీళ్ళు PCCMM మీకు అందుబాటులోకి ఇస్తారు. సో ఎవరైతే అప్లై చేసి ఉంటారో వితౌట్ బ్యాక్లాగ్స్ వాళ్ళు వెళ్ళి PCCMM జూన్ 5th నుంచి మీరు మీ కాలేజీలో కలెక్ట్ చేసుకోవచ్చు. PCCMM మాత్రం కాలేజ్లోనే అప్లై చేసుకోండి, ఇది బెటర్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బీటెక్ కానివ్వండి, B.Pharmacy కానివ్వండి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ ఎటువంటి ఫీజ్ పెండింగ్ అనేది ఉండకూడదు మీ కాలేజ్లో. అండ్ మీ కాలేజ్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్లో మీ ప్రిన్సిపల్, HOD అండ్ లైబ్రరీ ఫీజ్ రిసెప్షన్ వాళ్ళ దగ్గర అండ్ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర మీరు సైన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లైబ్రరీలో ఉన్న బుక్స్ తీసుకొని ఫైన్ పడి ఉంటే ఆ ఫైన్ కూడా అప్పుడు కట్టించుకుంటారు. ఖచ్చితంగా ఫైన్ కడితేనే వాళ్ళు మీకు సైన్ చేస్తారు, వాళ్ళు చెక్ చేసి సైన్ పెడతారనమాట. సో అవన్నీ సైన్స్ పెట్టించేసిన తర్వాత మీ ఫ్యాకల్టీస్ అందరితో అక్కడ ఉన్న వాళ్ళ లిస్ట్ ఇచ్చుంటారు, లిస్ట్లోనే ఉంటాయి.
అవి మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. ఒక 2-3 ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. ఎందుకంటే పీసీ అప్లై చేసేటప్పుడు ఆ ప్రింట్అవుట్ అడుగుతారు. మళ్ళీ పీసీ మీరు తీసుకునేటప్పుడు కలెక్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ ప్రింట్అవుట్ అడుగుతారు. సో అందుకని చెప్పి అది జెరాక్స్ తీసుకోండి. అండ్ ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత మీరు మీ అది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు 10th ఇంటర్ మార్క్ లిస్ట్ అవి ఉంటాయి కదా, అవి కూడా మీరు తీసుకోవాలంటే మీ ఫ్యాకల్టీస్ హెచ్ఓడి వీళ్ళందరూ సైన్ పెట్టింటారు కదా, ఆ జెరాక్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సారీ, జెరాక్స్ కాదు, ఒరిజినల్ తీసుకుంటారనుకుంటాను వాళ్ళు. అండ్ అది తీసుకొని మీకు 10th ఇంటర్ మార్క్ లిస్ట్ ఒరిజినల్, తర్వాత వచ్చి డూప్లికేట్ది ఇంటర్మీడియట్ది, తర్వాత మీ టీసీ లేట్ అవుద్దండి, సారీ. అండ్ మీ స్కూల్ టీసీ అండ్ ఇంటర్మీడియట్ టీసీ అవన్నీ ఇచ్చేస్తారనమాట. మీరు స్టార్టింగ్లో మీ కాలేజ్కి ఏదైతే సబ్మిట్ చేశారో అవన్నీ ఇస్తారు. సో అవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ సెల్ దగ్గరికి మీ అన్ని సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్ మెమోస్, మీ ఆధార్ కార్డు అండ్ మీ 10th మార్క్ లిస్ట్ జెరాక్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు పీసీసీఎంఎం అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అక్కడికి మీ 10th మార్క్ లిస్ట్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో, మీ పేరెంట్స్ ఇది కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మీ నేమ్ కానీ, మీ ఇనిషియల్ కానీ యాజ్ ఇట్ ఈస్ అలాగే మీరు అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకుంటారు కానీ యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్లోనే మీకు వీళ్ళు ఫిల్ చేసి మీకు పీసీసీఎంఎం సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారనమాట. సో అది బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 5th నుంచి వీళ్ళు ఇస్తామన్నారు కానీ మ్యాక్సిమం 1 month పడుతుంది. పీసీసీఎంఎం అంటారు, 20 days పైన ఎవరు వెళ్ళినా ఇచ్చేస్తారు పీసీసీఎంఎం. అండ్ మీ ఐడెంటిటీ కార్డ్ కంపల్సరీ, మీ ఐడి కార్డ్ ఉండాలి. ఐడి కార్డ్ ఐ థింక్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అది అయిపోయింది. మీరు పీసీసీఎంఎం ఒరిజినల్ కాలేజ్ నుంచి తీసుకున్నప్పుడే టీసీకి అప్లై చేయండి. టీసీకి అప్లై చేస్తే టీసీ ఇస్తారు వాళ్ళు. టీసీ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ పీసీసీఎంఎం జెరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ పీసీ జెరాక్స్ ఏమో తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పీసీ జెరాక్స్ తీసుకుంటే టీసీ ఇస్తారనుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ డిగ్రీకి సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది ఓడి అప్లై చేయడానికి. ఓడి అప్లికేషన్ రావడానికి 2 to 3 months పడుతుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు మనం ఫిల్ చేసుకుంటే అప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది చెప్తాను. అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు కదా పీసీసీఎం, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ టైం క్లోజ్ చేసి మళ్ళీ అప్లికేషన్ వచ్చిన దాకా వెయిట్ చేయాలా అంటే అలాగేం లేదు. మీరు సప్లీలు అంటే ఎగ్జామ్స్ రాబోయే సప్లీలు మీరు కానీ ఇప్పుడు సెకండ్ ఇయర్ జరిగింది, ఒకవేళ మీకు సెకండ్ ఇయర్లో సప్లీ ఉందనుకోండి, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు కానీ సప్లీ క్లియర్ చేసుకుంటే అప్పుడే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది రెగ్యులర్, అంటే ఇప్పుడు స్టార్టింగ్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ కాబట్టి అలాగే సపరేట్గా రిలీజ్ చేశారు. సప్లీలు ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు క్లియర్ చేసుకుంటే ఆ 2 to 3 daysలోనే మీరు మీ కాలేజ్కి వెళ్ళి కొత్తగా అప్లై చేసుకోవచ్చు పీసీసీఎంఎంకి. మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఏమి ఇవ్వరు. మీకు సబ్జెక్టులు క్లియర్ అయిపోయిన వెంటనే మీరు వెళ్ళి పీసీసీఎంకి అప్లై చేసుకోవచ్చు మీ కాలేజ్లోనే. రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ నేను ముందు ఏదైతే చెప్పానో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్తే మీకు పీసీసీఎంఎం అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆల్ సెమిస్టర్ మార్క్స్ మెమోస్ ఎందుకంటే మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవు అని వాళ్ళు తెలుసుకోవడానికి. మ్యాక్సిమం అవి తీసుకుంటారు కానీ దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కంప్యూటర్లో లిస్ట్ వచ్చేసి ఉంటుంది ఎవరికి ఎన్ని సప్లీలు ఉన్నాయి, ఎంతమంది క్లియర్ చేసుకున్నారు ఏంటి అనేది. సో ఇదనమాట పీసీసీఎంఎంకి సంబంధించి యూనివర్సిటీ మనకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ కూడా మీరు విజిట్ అవ్వండి చదువుకోవాలనుకున్న వాళ్ళు. సో వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో. అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయి ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ అటువంటి ఏమీ లేవు. సో మీరు అన్ని సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకొని మీకున్న నేను చెప్పిన క్రెడిట్స్ అన్నీ మీరు కానీ ఉంటే మీరు పీసీసీఎంఎంకి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్స్.